హాయ్ అండి, నమస్తే. నేను కమల్ని. ఫీల్డ్ విజిట్లో భాగంగా భద్రాచలం అయితే రావడం అయితే జరిగింది. సో చాలామంది రైతులు అయితే మెసేజ్ చేయడం జరుగుతుంది, అన్న వర్షం పడిందన్న ఏమన్నా స్ప్రే చేయాలా కాయ మచ్చ రాకుండా అని అడుగుతున్నారు. డెఫినెట్లీ అండి. సో వర్షం పడింది అంటే మీకు ఆ వర్షం అనేది ఆ నీటి చినుకు అనేది ఆ మాయిశ్చర్ కూడా గాల్లో కూడా అదే మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మీ కాయ మీద పడిన వాటరు గాల్లో ఉన్న తేమ ఈ రెండు కలిపి ఈవినింగ్ టైంలో ఎక్కువగా మనకి కాయ మచ్చ రావడానికి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. సో ఈ సమయంలో వర్షం పడిన తర్వాత ప్రతి ఒక్క రైతు కూడా ఒకటి గమనిస్తే, మీకు వర్షం పడిన చినుకు అనేది త్వరగా ఆరదు. అదే మీరు వాటర్ కనుక ఏదన్నా కొంచెం ఇట్లా చల్లారంటే అది త్వరగా ఆరుతుంది. సో దానికి రీజన్ ఏంటంటే, సో వర్షంలో ఉన్న బ్యాక్టీరియా హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా డ్రై అవ్వదు. సో మన మొక్కల మీద ఎప్పుడైతే ఆ తేమ శాతం అనేది ఎక్కువగా ఉందో ఖచ్చితంగా కూడా ఎక్కువగా కాయ మచ్చ ఎక్కడైతే గాలాడిన ప్లేసుల్లో అధికంగా దాని ఉధృతి అనేది పెంచుకొని ఒక కాయ నుంచి మరొక కాయకి వ్యాప్తి చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా అదామా కంపెనీ వాళ్ళది జమీర్ అని ఉంటుంది. ఇది కాయ షైనింగ్కి స్మూత్గా మనకి వాటర్ పడినా కానీ జారిపోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి జమీర్ అనేది 1700-1800 రూపాయల్లోనే మార్కెట్లో ఉంటుంది. కాబట్టి 3 ఎకరాలకి లీటరు, అంటే ఒక ఎకరానికి 300 నుంచి 330 ml ఒక ఎకరానికి తీసుకొని దాంట్లో రోకో థయోఫినైట్ మిథైల్ అనేది ఒక 300 గ్రాములు తీసుకొని ఈ రెండు మిక్స్ చేసి కొడితే మీకు కాయ మచ్చ అనేది పెరిగే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు, రాకుండా కాపాడిద్ది. ఎప్పుడైతే మీరు వర్షం పడిన తెల్లారి మాత్రమే స్ప్రే చేసినప్పుడు. సో దయచేసి ఎవరైనా చిన్న జల్లు పడినా పెద్ద వర్షం పడినా ఒక్క స్ప్రేయింగ్ కనుక ఈ రకంగా స్ప్రే చేస్తే కాయ షైనింగ్ పెరిగిద్ది, క్వాలిటీ పెరిగిద్ది. సో కాయ మచ్చ రాకుండా కంట్రోల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో మీరు వెయిట్ చేయొద్దు. ఎక్కువ రోజులు వెయిట్ చేశారంటే ఖచ్చితంగా కూడా కాయ మచ్చకి 100% ప్రేరేపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ మీ ముందుకైతే రావడం జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్.